పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం శాసనసభ అభ్యర్థులు ఎవరనేది ఇవాళ దాదాపుగా తేలిపోనుంది. బరిలో నిలిచే అభ్యర్థుల వడపోత కోసం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో నేడు పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఆయా నియోజకవర్గాల నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేయనున్నారు. జిల్లా పార్టీ శ్రేణులతో పాటు జనంలోనూ ఎవరికి సీట్లు దక్కుతాయన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల వడపోత ముమ్మరం చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టి పెట్టారు. ఏలూరు, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నాయకులతో ముఖ్యమంత్రి ఇవాళ భేటీ కాబోతున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశానికి పిలిచే అవకాశం ఉన్నట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. అమరావతిలో జరిగే సమావేశానికి నియోజకవర్గానికి 60 మంది రావాలని సూచించారు. ఏలూరు, నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఏలూరు, దెందలూరు, ఉంగటూరు, చింతలపూడి, పోలవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి, తణుకు నియోజకవర్గాలున్నాయి. ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి కోటారామారావు అలియాస్ బడేటి బుజ్జి ఉన్నారు. ఇప్పటికే ఈయన 3 నెలలుగా ప్రచారం ముమ్మరం చేశారు. ఏలూరు సీటు కేటాయింపుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి పచ్చజెండా రావడం వల్లే ముందస్తుగానే రంగంలోకి దిగినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. బడేటి బుజ్జికి ఏలూరు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో నాయకులు సైతం ఈయనకే మద్దతు తెలుపుతున్నారు. వ్యతిరేక వర్గం లేకపోవడం బడేటి బుజ్జికి కలిసి వస్తోంది. ఆక్వా హబ్ గా పేరొందిన భీమవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెదేపాకు చెందిన రామాంజనేయులు ఉన్నారు. భీమవరం ఎమ్మెల్యే సీటు తన కుమారుడికి ఇవ్వాలని తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి కోరుతున్నారు. ప్రస్తుతం ఎవరికి టికెట్ ఖరారు చేస్తారన్నది చంద్రబాబు సమక్షంలో తేలనుంది. ఎమ్మెల్యే రామాంజనేయులు వ్యవహార శైలిని స్థానిక తెదేపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ కేటాయిస్తే తాము పనిచేయమని అనేక సందర్భాల్లో పార్టీకి విన్నవించారు. పాలకొల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడు టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. పార్టీ ఈయన వైపే మొగ్గు చూపే ఆస్కారముంది. తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన వైపు పార్టీ మొగ్గు చూపుతోంది. గ్రూపు తగాదాలు లేకపోవడం కలిసి వస్తోంది. ఉండి నియోజకవర్గంలో కలదిండి వెంకట శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఉన్నా ఈయనకే టికెట్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ఉంగటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులపై నియోజకవర్గంలోని తెదేపా నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కింద స్థాయి నాయకులను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారన్నది అనుమానంగా మారింది. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాత్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నర్సాపురం నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే మాధవనాయుడుకి కొత్తపల్లి సుబ్బారాయుడు నుంచి తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ కోసం కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ ఖరారు చేయనున్నారు. దెందలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు తిరుగులేదు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఏకపక్షమని నియోజకవర్గంలోని నాయకులు అంటున్నారు. ఆచంట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పితాని సత్యనారాయణకు సైతం టికెట్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై స్థానిక తెదేపా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. కొత్త వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చింతలపూడిలో ఈసారి మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాత వ్యవహార శైలిని నియోజకవర్గంలోని ప్రధాన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అనేకసార్లు ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తుండటం వల్ల పీతల సుజాతకు టికెట్ రావడం అనుమానంగా మారింది. మరో వ్యక్తికి టికెట్ ఖరారయ్యే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశాల్లో కొన్ని పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది.